అలసిపోయారు? ఎంతమంది నిద్ర వస్తుంది? వస్తుందా? రావట్లేదా? If you feel asleep, just raise your hands. We'll make you stand up and sing a song. ఒకవేళ మీకు నిద్ర వస్తే మీ చేయెత్తండి, లేచినప్పుడు పాట పాడిస్తాం. Okay. How much long message you need? ఎంతసేపు చెప్పమంటారు చెప్పండి? ఎంతసేపు చెప్పమంటారు? చెప్పండి. అంత నేను చెప్పలేనులే అండి. ఓకే, లెట్స్ టర్న్ టు వెరీ ఇంట్రెస్టింగ్ పోర్షన్. చాలా ఆసక్తికరమైన ఒక భాగం మనం చూద్దాం. టర్న్ విత్ మీ టు జెనసిస్ చాప్టర్ 13. ఆదికాండం 13వ అధ్యాయానికి రండి దయచేసి నాతో కలిసి. జెనసిస్ చాప్టర్ 13. ఆదికాండము 13వ అధ్యాయము. We will read the first 12 verses. మొదటి 12 వచనాలు మనం చదువుకుందాం. Genesis 13 first 12 verses. ఆదికాండం 13వ అధ్యాయము మొదటి 12 వచనాలు. Shall we responsibly? Yes, we'll read responsibly. ఉత్తర ప్రత్యుత్తర రీతిలో ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. ఆదికాండం 13వ అధ్యాయం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉంచబడిన స్థలమునకు వెళ్ళి అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండను గనుక కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయింది. ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉండరి. నాకు నీ పశువులకును నీ పశువుల కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నెదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళేదనని లోతుతో చెప్పగా, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. While we are praying, ప్రార్థన చేస్తుండగా pray this prayer. Pray this prayer. స్తుతి ప్రార్థన. Pray this prayer what I'm going to tell. నేను చెప్పే ప్రార్థన దయచేసి మీరు కూడా ప్రార్థించండి. Lord, speak to me whatever you want to speak to me. ప్రభువా, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాతో మాట్లాడండి. I will obey. I will obey. నేను దానికి విధేయత చూపిస్తాను. If you have to break me, నువ్వు నన్ను విరగ్గొట్టాలంటే please break me. నన్ను విరగ్గొట్టు ప్రభువా. If you have to melt me, నన్ను కరిగించాలి అంటే melt me. నన్ను కరిగించు. Here I am. ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను. I'm available to your word. నీ వాక్యమునకు అందుబాటులో, నీ వాక్యం కిందికి వస్తున్నాను. Speak, Lord, I will obey. ప్రభువా, నాతో మాట్లాడండి. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ వాక్యం దగ్గరికి వస్తూ ఉంటున్నాం. మాతో మాట్లాడండి. మీ స్వరం వినిపించండి. మా జీవితం మీకు తెలుసు, మా పరిస్థితులు తెలుసు, మా బలహీనతలు తెలుసు, మా కొరతలు తెలుసు. మెట్టుకు ప్రభువా, నీ వాక్యము చేత మమ్మల్ని సంధించి దర్శించి నీకు యోగ్యులుగా, నీకు అంగీకారమైనటువంటి అర్పణగా మా జీవితాలను చేయండి. మీ దాసుని బలపరచండి. తర్జుమాలో కూడా సహాయం చేయండి. మా మధ్యలో మీరుండండి. మీరు మీ పరిచర్యను జరిగించి ప్రజలను దర్శించుమని, సంధించుమని, నీ యొక్క కార్యమును వారి హృదయాల్లో జరిగించుమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
Good to see so many of you for the youth meeting. యూత్ మీటింగ్లో మీరు చాలామంది ఉండడం చాలా సంతోషం. There is a problem in the global church today. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘములో ఒక సమస్య పట్టి పీడిస్తుంది. It's a serious problem. అది చాలా తీవ్రమైనటువంటి సమస్య. And the sad thing is, the church is not realizing it. విషాదకరమైన పరిస్థితి ఏంటి అంటే సంఘము దాన్ని గుర్తించట్లేదు. And it's a tragedy in the church. ఇది సంఘంలో చాలా విషాదకరమైనటువంటి సంగతి. And the tragedy is, ఆ విషాదం ఏంటంటే there are many decision makers in the church. సంఘములో నిర్ణయాలు తీసుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. When I say decision makers, ఇక్కడ నిర్ణయాలు తీసుకునేవారు అంటే there are people who decide for the Lord. ప్రభు కొరకు నిర్ణయం తీసుకుంటారు వారు. For example, ఉదాహరణకి when a gospel is shared, సువార్త ప్రకటించబడినప్పుడు, when an altar call is given, పిలుపు ఇవ్వబడినప్పుడు, or if the altar call is not given, ఒకవేళ పిలుపు ఇవ్వబడకపోయినా there are tons and scores of people who take a decision that they want to give their lives to Jesus Christ. కొన్ని వందల మంది తీర్మానాలు చేసుకుంటారు, నిర్ణయాలు తీసుకుంటారు. That is ఏంటంటే మా జీవితాన్ని ప్రభువుకి అర్పిస్తున్నామని. That is wonderful. అది చాలా చక్కని సంగతి. But you know what the tragedy is? What the tragedy is? విషాదం ఏంటంటే There are so many decision makers. ఈ నిర్ణయాలు తీసుకున్న అనేక మంది, There are so many decision makers. చాలా మంది ఉన్నారు నిర్ణయాలు తీసుకునేవారు. However, అయితే there are barely any disciples. ఈ శిష్యులు మాత్రం చాలా కొద్ది మంది, ఎవరు లేరు కూడా. అర్థమైందా తేడా? అర్థమవుతుందా తేడా? There are decision makers. తీర్మానాలు తీసుకుంటున్నారు. Hundreds and thousands and lakhs take decision. వందల మంది, వేల మంది, లక్షల మంది తీర్మానాలు చేసుకుంటున్నారు. Genuinely. యథార్థంగా They will be in heaven. వాళ్ళు పరలోకంలో ఉంటారు, ఏం సందేహం లేదు. But there are very, very few disciples in the church. సంఘములో శిష్యులుగా ఉండేవారు చాలా కొద్ది మందిగా ఉంటున్నారు. Out of the thousands that followed Jesus Christ, కొన్ని వేల మంది యేసు ప్రభువుని వెంబడించినప్పుడు how many disciples were there? ఎంతమంది శిష్యులు ఉన్నారు ప్రభు దగ్గర? Just 12. Just 12. 12 మందే ఉన్నారు. If you're following sport, మీరు ఒకవేళ ఆటల పోటీలు మీరు గమనిస్తూ ఉంటే, if you watch IPL as well, ఒక ఐపీఎల్ కూడా మీరు చూస్తుంటే, how many of you watched yesterday? ఎంతమంది చూస్తున్నారు? Okay, whatever, fine. There are 100,000 people watching that match. కొన్ని లక్షల మంది ఆ ఆటను వారు చూసేవారు ఉంటారు. In the stadium, ఆ స్టేడియంలో there are 50,000 people. 50,000 మంది ఉంటారు. On Jio Hotstar, జియో హాట్ స్టార్ లో there are 20 crore people. 20 కోట్ల మంది చూస్తుంటారు. How many are playing? ఆడేది ఎంతమంది? 22. 22 మంది ఆడుతున్నారు. So there are many fans, but there are no followers of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి అభిమానులు చాలా మంది ఉన్నారు కానీ అనుసరించేవారు అతి కొద్ది మంది. సంఘమంతా అభిమానులతో నిండిపడిందండి. సంఘమంతా అభిమానులే. There are very few people who are disciples. There are very few people who are followers of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని నిజంగా వెంబడించేవారు, శిష్యులైన వారు కొద్ది మందే కనబడుతున్నారు. I don't want you to raise your hand. మీ చేతులు ఎత్తమని నేను చెప్పట్లేదు. You know now whether you're a disciple or a decision maker or you're a fan or a follower. నువ్వు అభిమానించేవాడిగానో, తీర్మానం చేసుకునేవాడిగానో, లేదా శిష్యుడిగానో నీకే తెలుసు. You only know. నీకే తెలుసు అది. And if you are one, ఒక నువ్వు ఆ గుంపులో ఉంటే may God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక. If you are not one, ఒకవేళ నువ్వు అలాంటి శిష్యరికమైన గుంపులో లేకపోతే may God burden you. దేవుడు నీకు భారం ఇచ్చునుగాక. The church needs disciples. సంఘానికి శిష్యులు అవసరం. Church does not need fans. సంఘానికి అభిమానులు అవసరం లేదు. Church needs followers. సంఘమునకు అనుచరులు కావాలి. Are you one? నువ్వు అట్లాంటి అనుచరుల్లో ఒకటిగా ఉన్నావా? Do you want to be one? నువ్వు అలాంటి వాడిగా ఉండాలి. You know what Jesus Christ said when he left the earth? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు ఏం చెప్పాడు గుర్తుందా? He did not say go into all the world and make Christians. మీరు వెళ్ళి అందరిని క్రైస్తవులుగా మార్చండి అనలేదు. ఏమన్నాడు? ఏం చెప్పాడు? శిష్యులుగా మార్చమన్నాడు. శిష్యులుగా చేయమన్నాడు. అది మనం సులభంగా మర్చిపోయామండి. అది చాలా తొందరగా మర్చిపోయాం. I am a Christian. నేను క్రైస్తవుని. I believed in Christ. నేను క్రీస్తులో విశ్వాసం ఉంచాను. I'll go to heaven. నేను పరలోకానికి వెళ్తాను. God will give me a job. దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు. God will give me a promotion. దేవుడు నాకు ప్రమోషన్ ఇస్తాడు. God will give me a wife. దేవుడు భార్యని ఇస్తాడు. God will give me a husband. హస్బెండ్ ఇస్తాడు. I'll do some ministry in the church. ఏదో సంఘంలో కొంచెం పరిచయం చేస్తాను. Amen. ఆమేన్.
a fan lives in lot of frolic and a lot of freedom. ఈ యొక్క అభిమానులకి చాలా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటాయి. But the disciple అయితే శిష్యులకు మాత్రం pays a price. వాళ్ళు క్రయం చెల్లించాలి. We are living in a generation where young people do not want to pay a price. మనం నివసించేటువంటి దినాల్లో యవనస్తులు క్రయం చెల్లించటానికి ఇష్టపడట్లేదు. So we'll learn that today. మనం ఈరోజు చూస్తాం. Not to a very large extent, చాలా విస్తారంగా మనం చూడంగానే విస్తృతంగా, but we will teach you through the life of one young man in the Bible. బైబిల్లో ఉన్న ఒక యవనస్తుని జీవితమును బట్టి మనం నేర్చుకుందాం. How many of you are familiar in the portion that we have read now? మనం చదివిన వాక్య భాగం ఎంతమంది ఇంతకుముందు చదివారు? పరిచయం ఉంది? పరిచయం లేదా? ఇప్పుడు చదవలేదా? Okay. Sadly, this chapter falls between two great chapters. విచారకరంగా ఈ 13వ అధ్యాయము రెండు గొప్ప అధ్యాయాల మధ్యలో చిక్కుబడి ఉంది. Chapter 12 speaks about the call of Abraham. 12వ అధ్యాయము అబ్రహాము యొక్క పిలుపును గురించి మాట్లాడుతుంది. And especially you read the same Bible for a long time. ఒకవేళ మీరు గాని ఒకే బైబిల్ని ఎక్కువ కాలం వాడితే there will be lot of underlines on chapter 12. 12వ అధ్యాయంలో చాలా అండర్లైన్లు ఉంటాయి. ఉన్నాయండి? అండర్లైన్లు ఉంటాయి గీసుకునే వాళ్ళు. అమెరికా పోవాలంటే ఆ చాప్టర్కి వచ్చేస్తారు అన్నమాట. అమెరికా పోవాలంటే ఆ చాప్టర్లో అండర్లైన్ చేసుకుంటారు. 13th చాప్టర్ లో ఒక అండర్లైన్ కనబడదండి మీకు. 13వ అధ్యాయంలో ఏం అండర్లైన్ రావు. ఉందా ఎవరికైనా? ఉన్నాయా? 14th chapter is also a tall chapter. 14వ అధ్యాయం కూడా చాలా పొడుగైన అధ్యాయమే. Because it speaks about the Melchizedek. అక్కడ మెల్కీసెదెక్ గురించి మాట్లాడుతున్నాడు. So somewhere down the line in this valley of 13th chapter this is forgotten. అయితే ఈ యొక్క 13వ అధ్యాయపు లోయలో, ఈ రెండు కొండల మధ్య ఉన్న 13వ అధ్యాయమైన లోయలో మర్చిపోతున్నారు. So we'll go into that loya today. ఇప్పుడు ఆ లోయలోకి మనం వెళ్దాం. We'll understand what happened in that loya of chapter 13. ఆ యొక్క 13వ అధ్యాయపు లోయలో ఏం జరిగిందో చూద్దాం. Abraham's father's name is Terah. అబ్రహాము యొక్క తండ్రి పేరు తెరహు. Terah had 3 sons. తెరహుకు 3 కుమారులు. Nahor, నాహోరు, Abraham, అబ్రాము, and హారాను. Nahor had a son called Lot. ఈ హారానుకి కుమారుడు ఉన్నాడు, అతని పేరు లోతు. Nahor passed away. నాహోరు చనిపోయాడు. And because Nahor passed away, నాహోరు చనిపోయాడు కాబట్టి it was the responsibility of Abraham to adopt Lot. ఇప్పుడు లోతుని ఈయన దత్తత తీసుకున్నాడు. Sometimes we are taught incorrectly. కొన్నిసార్లు మనము తప్పుగా బోధించబడతాం. What has been taught to us? మనకేం నేర్పించబడుతుంది? Abraham was weak. అబ్రహాం బలహీనుడు. He took Lot unto himself. ఆ లోతును తనకు తెచ్చుకున్నాడు తోడుగా. అనవసరంగా తెచ్చుకున్నాడు. He became a burden. భారమైపోయాడు. No, it was not that. ఇది అలా లేదు. Lot lost his father. లోతు యొక్క తండ్రి చనిపోయాడు. According to the culture of those days, ఆ దినాల్లో ఉన్న సంస్కృతిని బట్టి Abraham had to take him as his son. అబ్రహాము తన తండ్రిగా బాధ్యత తీసుకొని దత్తత తీసుకున్నాడు. He was an adopted son. అతడు దత్తపుత్రుడు. He was a guardian to Abraham. లోతుకి అబ్రహాము బాధ్యత వహించే గార్డియన్ గా ఉన్నాడు. So therefore, కాబట్టి wherever Abraham went, అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా Lot also had to go with him. లోతు కూడా వెళ్ళాల్సిందే. Because Abraham was like his father. ఎందుకంటే అబ్రహాము తండ్రి లాంటి వాడు. When we come to chapter 13, 13వ అధ్యాయం వచ్చేసరికి they have settled in this land. వారు ఈ దేశంలో స్థిరపడుతున్నారు. And because of God's hand upon Abraham, అబ్రహాముకు దేవుని హస్తము తోడుగా ఉన్న కారణాన్ని బట్టి Abraham became a very rich man. అబ్రహాము గొప్ప ధనవంతుడు అయిపోయాడు. That's what the Bible says. అది బైబిల్ చెప్తున్న సంగతి. He had cattle, తనకి పశువులు ఉన్నాయి, he had gold, బంగారం ఉంది, he had silver, వెండి ఉంది. he was probably one of the richest man on earth. ఒకవేళ బహుశా భూమి మీద మొత్తం మీద బహుధనవంతుడు. At the same time, అదే సమయంలో because of Abraham's fellowship with God, అబ్రహాము దేవునితో కలిగిన సహవాసమును బట్టి, and because Lot was with Abraham, లోతు కూడా అబ్రహాముతో ఉన్నాడు కాబట్టి Lot also got blessed. లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. Understand? అర్థమైందా? So Abraham is rich, అబ్రహాము ధనవంతుడయ్యాడు, Lot is also rich. లోతు కూడా ధనవంతుడయ్యాడు. They became so rich, వాళ్ళు ఎంత ధనవంతులయ్యారు అంటే, the cattle grew so much, వారి పశు సంపద ఎంత విస్తరించిందంటే that place was not sufficient. ఆ స్థలం వారికి సరిపోవట్లేదు. So the herdsmen of Abraham and the herdsmen of Lot fought with each other. కానీ ఇప్పుడు అబ్రహాము కాపర్లకి లోతు కాపర్లకి కలహం వచ్చింది. So we'll start the story here. అక్కడ నుంచి కథ ఆరంభం చేద్దాం. When they fought, వారు కలహించే గొడవ పెట్టుకున్నప్పుడు, ideally
నిజంగా చూస్తే ఏం జరగాలి? Lot, as a son of Abraham, should go to Abraham and say, Abraham, there is a problem. What should we do? లోతు కుమారుడు కాబట్టి అబ్రాహాం దగ్గరికి వెళ్ళి, అబ్రాహాం గారా ఈ సమస్య వచ్చింది, ఏం చేద్దామంటారు అని అడగాలి. You know God. నీకు దేవుడు తెలుసు కదా, You speak to God. నువ్వు దేవునితో మాట్లాడతావు God కదా, speaks to you. దేవుడు నీతో మాట్లాడతాడు కదా. When He asks you to get up and go, you get up and go. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు అన్ని వదిలిపెట్టి వచ్చావు. When God used to stay, you will stay somewhere. నువ్వు దేవుడు ఈ దేశంలో ఉండమంటే ఈ దేశంలో ఉన్నావు. You believe the unbelievable when God says something to you. దేవుడు ఏదైనా చెప్పితే అది నమ్మశక్యం కాకపోయినా కూడా నువ్వు నమ్ముతున్నావు. Therefore, కాబట్టి this is a problem that I am going through. ఇగో ఇప్పుడు నాకు సమస్య వచ్చింది. Your herdsmen, my herdsmen are fighting. నీ కాపర్లు నా కాపర్లు గొడవ పెట్టుకుంటున్నారు. What should we do? ఏం చేద్దామంటారు? He did not do that. లోతు అలా చేయలేదు. At the same time, అదే సమయంలో in verse 7, 7వ వచనంలో there is a line that the Spirit of God has left for us. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఒక లైన్ రాసి పెట్టాడు, గమనించారా? What does it say? ఏం రాయబడింది అక్కడ? At that time, go ahead. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశములో కాపురముండిరి. Beloved, listen to this. ప్రియులారా వినండి ఇది. I believe the Spirit of God has left this line to instruct you and me. నీకు నాకు బోధించటానికి ఇక్కడ ఈ లైన్ను, ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు. What does it mean? దాని అర్థం ఏంటి? There is someone watching you at some time, all the time. ప్రతి సమయంలో కూడా ఎవరో ఒకళ్ళు నిన్ను గమనిస్తున్నారు. Someone is watching you from some place all times of your life. ఏదో ఒక స్థలంలో ఎవరో ఒకళ్ళు ఎల్లప్పుడూ నిన్ను చూస్తున్నారు, గమనిస్తున్నారు. What they are watching we don't know. వాళ్ళు ఏం చూస్తున్నారో మీకు తెలియకపోవచ్చు. How they are watching we don't know. ఎలా చూస్తున్నారో తెలియకపోవచ్చు. Where they are watching we don't know. ఎక్కడి నుండి చూస్తున్నారో తెలియకపోవచ్చు. But you are being watched by this world. నీవు ఈ లోకము చేత గమనించబడుతున్నావు. Young boys and girls, they are watching how you walk. యవన సోదరి సోదరులారా, మీరు ఎలా నడుచుకుంటున్నారో చూసుకోండి. They are watching how you are talking. నువ్వు ఎలా మాట్లాడుతున్నావో చూస్తున్నారు. They are seeing you going to the church. నువ్వు సంగమునకు వెళ్ళే చూస్తున్నారు. And they are also seeing you 5 days of the week outside. నువ్వు వేరే వారంలో వేరే చోట బయట ఉండే చూస్తున్నారు. They are watching wives as to how they are dealing with their husbands. భార్యలు భర్తలతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారు చూస్తున్నారు. They are watching husbands how they are caring for their wives. భర్తలు భార్యల పట్ల ఎలా బాధ్యత వహిస్తున్నారో లోకం చూస్తుంది. The world is watching how young men are using their time. ఏ విధంగా యవనస్తులు సమయాన్ని గడుపుతున్నారో లోకం చూస్తుంది. The world is watching what kind of relationships you have. నువ్వు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నావో లోకం చూస్తుంది. You are not alone. నువ్వు ఒంటరిగా లేవు. Your Christian walk is not alone. నీ క్రైస్తవ జీవితం నువ్వేదో ఒంటరిగా జీవించడమే కాదు. You may be walking as if no one is watching. నువ్వు ఎలా నడుస్తున్నావు అంటే ఎవరు చూడట్లేదన్నట్టుగా నడుస్తున్నావు. But according to this, అయితే దీని ప్రకారం చూస్తే there are people who are watching at all times. ప్రతి సమయంలో నిన్ను గమనించే వాళ్ళు ఉన్నారు. That should cause fear in your life. అది నీ జీవితంలో భయం తీసుకొని రావాలి. If you lead a blessed life, నువ్వు ధన్యకరమైన ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తే God is being glorified. దేవుడు మహిమపరచబడుతున్నాడు. But if you are a pain and a challenge to your home and to the church and society, నువ్వు సంఘంలో, సమాజంలో, కుటుంబంలో నీ చుట్టుపక్కల ఉన్న వారికి సమస్యగా మారితే you are a reproach to the name of the Lord. అక్కడ ప్రభు యొక్క నామానికి అవమానం వస్తుంది. Remember that. ఇది గుర్తుపెట్టుకోవాలి. Go ahead with the story. మనం స్టోరీలో ముందుకెళ్దాం. So the two herdsmen are fighting. ఇక్కడ ఇద్దరు కాపర్లు కలహించుకుంటున్నారు. Lot should have gone to Abraham. లోతు అబ్రాహాం దగ్గర వెళ్ళవలసి ఉండెను. He did not go. వెళ్ళలేదు. But the greatness of this man Abraham. అయితే ఈ అబ్రాహాం యొక్క గొప్పతనం ఏంటంటే He comes to Lot. అబ్రహామే లోతు దగ్గరకు వస్తున్నాడు. He comes to Lot. లోతు దగ్గరకు వస్తున్నాడు. And says, Lot, లోతు, there is a fight between these herdsmen. నీ కాపర్లకి నా కాపర్లకు గొడవ జరుగుతుంది. And you and our relatives. మనమిద్దరం బంధువులం. I am like your father. నేను నీకు తండ్రి లాంటి వాడిని. You are like my son. నువ్వు నా కుమారుడు లాంటి వాడివి. Let it make it very clear. ఇది చాలా స్పష్టంగా చేసుకుందాం. If you go to right, నువ్వు ఒకవేళ కుడికి వెళ్తానంటే I will go to left. నేను ఎడం వైపుకి వెళ్తాను. If you want to go left, ఒకవేళ లేదా నువ్వే ఎడం వైపు వెళ్తావా, I will go to right. నేను కుడి వైపుకి వెళ్తాను. At that very moment, అదే సమయంలో Lot should have fallen on Abraham's feet. లోతు అబ్రహాం పాదాల దగ్గర సాగిలపడాలి. What he should say? ఏమని ఉండాలి? When my father was not there, you were my father. Lot said, లోతు అని ఉండాలి. నా తండ్రి లేనప్పుడు నువ్వు తండ్రిలాగా ఉన్నావు నాకు. you picked me up. నువ్వు నన్ను లేవనెత్తావు. You protected me. నువ్వు నన్ను కాపాడావు. You gave me everything. నువ్వు సమస్తం ఇచ్చావు.
You treated me as your son. నీ కుమారుడిగా నన్ను చూసుకున్నావు. I will not leave you. నేను నిన్ను వదిలిపెట్టను. I will not leave you. నేను నిన్ను వదిలిపెట్టి పోను. I may lose everything. నా పోతే ఆస్తి పోని, సమస్తం పోని, I will not leave you. నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. Otherwise, లేదంటే you tell me where I have to go. నువ్వే చెప్పు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు నువ్వు చెప్పు. That is better. అది మంచిది కదా. Or, లేదా Abraham, అబ్రామా, you go right, I will go left. నువ్వు కుడికి పో, నేను ఎడమకుపోతాను. Or you go left, I'll go right. లేదా మరి నువ్వే ఎడమకు పో, నేను కుడికి పోతాను. This young man Lot did not do any of this. ఈ యవనస్తుడు లోతు అవేవి చేయలేదు. What did he do? ఏం చేశాడు? The moment Abraham said, wherever you want to go, choose a place. నీకేం కావాలో కోరుకో అని ఎప్పుడైతే అబ్రహాము నోటితో అన్నాడో, What does the scripture say? లేఖనం ఏం చెప్తుంది? Immediately, 10th verse, Lot వెంటనే 10వ looked వచనం, out. లోతు తన కన్నులెత్తి. Lot was like a son. Lot was like a relative. Lot failed to be a disciple. లోతు బంధువుగా ఉన్నాడు, లోతు వెంబడిస్తున్న వాడిగా ఉన్నాడు, కానీ లోతు కుమారుడిగా ఉన్నాడు, లోతు శిష్యుడిగా ఉండడంలో విఫలమైపోయాడు. That was the decision that turned the life for Lot. ఆ తీర్మానము లోతు జీవితాన్ని మార్చేసింది. The moment Abraham told him, ఎప్పుడైతే అబ్రాహాం చెప్పాడో, what should have Lot said? లోతు ఏమన్నాడు? Lot should have said, how can you say these words? లోతు అని ఉండాల్సి అబ్రాహాం తోటి, అయ్యా మీరు అట్టెట్లా చెప్తారు? You are the man of God. నువ్వు దైవజనుడు కదా, You know the voice of God. నువ్వు దేవుని స్వరం విన్నావు కదా, You follow the ways of God. నువ్వు దేవుని మార్గాలు నీకు తెలుసు కదా. It is better for me to be with you with nothing rather than have everything but not being with you. సమస్తాన్ని కోల్పోయి నీతో ఉండడం నాకు శ్రేయస్కరం, అంతేగాని నువ్వు లేకుండా మిగతాదంతా ఉన్న ఉపయోగం లేదయ్యా అనాలి. But the moment Abraham opened his mouth, అబ్రాహాం ఎప్పుడైతే నువ్వు ఎటు పోతే అటు పో అన్నాడో, Lot felt there is a freedom, there is liberty for him to do whatever he wants to do. లోతు అనుకున్నాడు, అబ్బా నా పంట పండింది, నేను ఏం చేయాలనుకుంటా చేయొచ్చు అనుకున్నాడు. Young boys and young girls, యవన సహోదరులారా, పిల్లలారా, you will come to these stages of life quite often, నువ్వు చాలా సార్లు తరచుగా ఇలాంటి స్థితిలోకి వస్తావు, especially in terms of your marriages. వివాహాల విషయంలో. When you find something or someone gives you little room, you hold on to that as a liberty and latch on and move forward without any fear of God, without anyone's counsel. ఎక్కడో కొంతమంది నచ్చుతారు, లేదా ఒక చిన్న స్థలం నీ హృదయంలో వారికి దొరుకుతుంది, దాన్ని గట్టిగా పట్టుకొని ఇక దేవుని భయం లేకుండా, దేవుని చిత్తం లేకుండా నువ్వు దాన్ని కొనసాగిస్తూ ఉంటావు. The word of God is so beautiful. దేవుని యొక్క వాక్యం చాలా అద్భుతమైనది. He looked up and saw, what did he see? అక్కడ ఏం రాయబడింది? లోతు తన కన్నులెత్తి, He saw the entire plain. ఆ ప్రాంతం అంతటిని చూశాడు. And how did it look like to him? ఆ ప్రాంతం ఎలా కనిపిస్తుంది? It looked like Garden of Eden, it seems. అది ఏదేను తోటలాగా ఉందంట. Especially during marriages, ముఖ్యంగా వివాహాల విషయం వచ్చేసరికి it happens with boys and girls. ఈ అమ్మాయి అబ్బాయిల మధ్య ఇదే జరుగుతుంది. Anything they see, వాళ్ళు ఏది చూసినా it looks like Garden of Eden to them. ఏదేను తోటలాగానే కనిపిస్తుంది. సుధోమ్ని చూసే మనోడు ఏదేం తోట అనుకున్నాడట. ఏదేను తోట అనుకున్నా అంటే సుధమని చూసే We'll become so blind. గుడ్డి వాళ్ళు అయిపోతారు, కళ్ళు కనపడవు, అప్పుడు We'll become deaf. చెవులు వినపడవు, We'll become brain dead. ఇక బ్రెయిన్ డెడ్ అయిపోద్ది, ఏం ఆలోచించే పరిస్థితిలో ఉండవు, We'll become dumb. నోటి మాటలు రావు, Heart will skip beating. హృదయం కొట్టుకోవడం మానేస్తుంది, ఎందుకు? అయిపోద్ది. ఎందుకు? The moment you see Sodom as Garden of Eden, సొదొమని ఏదేను తోట అనిపిస్తుంది, అప్పుడు అలా చూస్తే అలానే ఉంటది. that's what is happening these days. ఈ రోజు జరుగుతుంది అదే. Lord is speaking to you and me. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. Young boys, యవన సోదరులారా, what are you looking at? నువ్వు ఏం చూస్తున్నావు? Young girls, యవన సోదరీలు, what are you looking at? ఏం చూస్తున్నావు? Even married people, ఈ వివాహమైన వారు కూడా every stage has its own level of temptation. వివాహమైనా కాకపోయినా ప్రతి దశలో ఆ దశకు సంబంధించిన సమస్యలు, శోధనలు ఉంటాయి.
I'll tell you something which I've been observing, learning, and it could be very hard hitting. చాలా స్పష్టంగా నేను గమనిస్తూ నేర్చుకుంటూ ఉన్నాను. Many times we admonish young people. చాలాసార్లు యవ్వన బిడ్డలను మనం గద్దిస్తూ ఉంటాం, వారికి ఆజ్ఞలిస్తూ ఉంటాం. But right from the ages, men in their old age have fallen. మనం చరిత్ర చూస్తే యవనస్తుల కంటే కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దవారైన పురుషులు పడిపోవడం చూస్తాం పాపంలో. Beloved, it is not today. From ages, older generations have been falling and falling and falling even till today. ఇప్పుడు కాదు, ఆరంభం నుంచే చరిత్ర మొత్తం ఆరంభం చూస్తే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు పడిపోవటం, పాపంలో పడిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో జరుగుతుంది. Noah, the righteous man, నోవహు నీతిమంతుడు, how did he end? ఎలా ముగించాడు జీవితం? He was caught naked in the vineyard. ఆ యొక్క ద్రాక్ష తోటలో మత్తుడై దిగంబరుడై పడుకున్నాడు. Abraham lied about Sarah. అబ్రాహాము సారా విషయం అబద్ధమాడాడు. He was not young. He was not young. అప్పుడే యవనస్తుడు కదైనా. Mr. Isaac lied about his wife. ఇస్సాకు తన భార్య గురించి అబద్ధమాడాడు. When did David fail? ఎప్పుడు దావీదు పడిపోయింది? ఎప్పుడు? Later part of his age. తన యొక్క జీవితంలో తర్వాత దశలో. That's the reason Ecclesiastes says, ప్రసంగి గ్రంథకర్త అంటాడు, your beginning is not important, your end is important. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. With our own eyes we have seen మా కళ్ళతో మేము చూసాం people who have been stalwarts in our ministry. పరిచర్యలో ఎంతో గొప్ప గొప్ప శిఖరాలు అధిరోహించిన వారు. There are barely anyone who has ended well. చాలా కొద్ది మంది వారు సరిగ్గా ముగించిన వారు ఉన్నారు. Especially any one of us who's above 40 or 50. ఎవరైతే 40-50లో ఉన్నారో, ఎక్కువ వయసు ఉన్నారో, We have to become more careful. మేము ఇంకా జాగ్రత్తగా ఉండాలి. We have to be more careful. మేము ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. Why? ఎందుకు? We carry the pride of experience. ఇప్పుడు మాకు అనుభవం ఉంది అనే గర్వం ఉంటది మాలో. We carry the pride of service. ఇప్పుడు మేము ఇంత సేవ చేశాము అనే గర్వము ఆ బ్యాగ్ ఉంటది. We can't be touched. ఈ మమ్మల్ని ఎవరు ముట్టుకోలేరు, మేము పడిపోము, We can't fall. మేము అసలు పడనే పడం. What has been happening from the ages still happens. అంతకు ముందు చరిత్రలో ఏం జరుగుతూ వచ్చిందో అదే ఇప్పుడు జరుగుతుంది మరలా. So this Lot ఇక్కడ ఈ లోతు saw that చూశాడు, and he said, అన్నాడు, I will go. నేను వెళ్తాను అన్నాడు. I will go. నేను వెళ్తాను. He didn't even ask him, is that the right place to go? అయ్యా మరి నేను వెళ్తాం అనుకుంటున్నాను, అది సరైన స్థలమేనా అని కూడా అడగలేదు. I will go. నేను వెళ్తాను. First point. మొట్టమొదటి అంశం, Lot is a misplaced disciple. లోతు తన స్థానము తప్పిన శిష్యుడు. Or లేదా Lot speaks about failed discipleship. తప్పిపోయిన శిష్యరికం గురించి మన లోతు నుంచి నేర్చుకోవచ్చు మనం. Failed discipleship. Failed discipleship. 3. No, second. రెండవది, That failed discipleship will make you to fail in your decision. ఎప్పుడైతే నువ్వు శిష్యరికంలో తప్పిపోతావో అప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాలు కూడా తప్పుడు నిర్ణయాలు అవుతాయి. All through these years, he had the great opportunity to be trained as a disciple. ఈ సంవత్సరాల వెంబడిస్తున్న కాలంలో అబ్రాహాము దగ్గర మంచి శిక్షణ పొందే అవకాశం ఉండింది లోతుకి. But at that point of vulnerability, అయితే ఆ బలహీనమైన క్షణంలో he fell. తను పడిపోయాడు. And where he had to show discipleship, he failed and he took a wrong decision. ఆ శిష్యరికంలో తప్పిపోయిన కారణమును, శిష్యుడు అవడంలో తప్పిన కారణాన్ని బట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. Be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. As you're failing to be a disciple, నువ్వు శిష్యుడిగా ఉండడంలో తప్పిపోతే you will fail in your decisions as నీ well. నిర్ణయాలు కూడా తప్పుడు నిర్ణయాలే అవుతాయి. Even if you have failed in your decision, ఒకవేళ నీ నిర్ణయాలు కూడా తప్పుడు నిర్ణయాలు అయినప్పటికీ probably there's an opportunity for you to correct here. నువ్వు దాన్ని సరి చేసుకోవడానికి కొంత అవకాశాలు ఉంటాయి. Probably he should be going towards Sodom. ఒకవేళ సొదొమ వైపు వెళ్తున్నాడేమో, Something would be troubling him. తన లోపల ఏదో కలవరం ఉండుంటది, He should have gone back. మళ్ళీ వెనక్కి తిరగాల్సి ఉండే. He did not do that. వెనక్కి తిరగలా.
he went to Sodom, సొదొమలోకి వెళ్ళాడు, settled in Sodom, సొదొమలో స్థిరపడ్డాడు. became one of the elders in Sodom. ఆ సొదొమ పెద్దలలో గవిని దగ్గర కూర్చునే పెద్దల్లో ఒకడయ్యాడు. From that standpoint, there is no return. ఇక అంత దూరం పోయిన తర్వాత వెనక్కి వచ్చేది లేదు. Failed discipleship తప్పిపోయిన శిష్యరికం will lead to failed decision. ఆ తప్పిపోయిన శిష్యరికం తప్పు నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తుంది. Failed decision will lead to failed destination. తప్పిపోయినటువంటి నిర్ణయాలు తీసుకుంటే తప్పిపోయిన స్థలంలోకి వెళ్ళిపోతాం. He is in గమ్యం Sodom కంటాం. now. He is in Sodom. అది సొదొమ గమ్యము. He has taken all his cattle. తన పశు సంపద అంతా He has తీసుకెళ్ళాడు. taken all his herdsmen. తన కాపర్లందరినీ తీసుకెళ్ళాడు. He has taken all his property. తన ఆస్తి అంతా తీసుకెళ్ళాడు. Why? ఎందుకు? That Sodom looked like Garden of Eden for him. ఆ సొదొమ ఏదేను తోట వలె కనబడుతుంది. And the word of God leaves a very sad note. Then 11th verse, then Lot journeyed eastward and they separated from each other. అక్కడ మనం చదువుతున్న 11వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో, కాబట్టి లోతు యొర్దాను ప్రాంతమందు నేర్పసి తూర్పుగా ప్రయాణం చేసిన అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. The relationship of father and son is broken. ఈ తండ్రి కుమారుల సంబంధము తెగిపోయింది. The relationship of a master and disciple is broken. యజమానుడు దాసుడు అనేటువంటి సంబంధం తెగిపోయింది. The relationship between shepherd and the sheep is broken. కాపరి గొర్రె మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. Why? ఎందుకు? The disciple failed. ఆ శిష్యరికంలో రావటాన్ని తప్పిపోయాడు. He failed in decision. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. He went into a wrong destination. తను చేరాల్సిన గమ్యం కాకుండా తప్పుడు గమ్యానికి చేరుకున్నాడు. He went with all this, right? He went with all this property, all the zeal, all the passion to Sodom. ఆస్తి తర్వాత మంచి ఆశతో వెళ్ళాడు. How did he come back? ఎలా వచ్చాడు? How did he come out? ఆ సొదొమలోంచి అలా బయటికి ఎలా వచ్చాడు? Nothing. ఏం లేదు. Nothing. ఏం లేదు. Just had time to bring his daughters and his wife out. తన భార్య కుమార్తెలను మాత్రమే తీసుకొని వచ్చాడు. And his wife also became a pillar of salt. ఆ భార్య కూడా ఉప్పు స్తంభం అయిపోయింది. What is the cost you're paying by not being a disciple? శిష్యుడిగా నువ్వు తయారు కాకపోతే ఎంత గొప్ప క్రయము చెల్లించాలో. You may be happy today. ఈ రోజు సంతోషంగా ఉండొచ్చు. You may be great tomorrow. ఈ రేపు చాలా గొప్పగా అనిపించొచ్చు. But there is a point of disaster where you'll be left with nothing. No joy, no peace, no strength, no wisdom, no fellowship, no God. ఒకనొక సమయం వస్తుంది, అప్పుడు నీకు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఈ దేవునిలో ఆనందం ఉండదు, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండదు. If you're holding on to something today, ఈ దినం ఏదో గట్టిగా పట్టుకున్నావేమో, just leave it the way it is. దాన్ని ఉన్నదన్నట్టు వదిలేయి. Just leave it the way it is. దాన్ని అలా వదిలేసేయి. For many years I've been telling a story. నేను చాలా రోజుల నుంచి ఒక కథ చెప్తూ ఉన్నాను. When a fisherman goes to fish, ఈ చేపలు పట్టేటువంటి వారు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు, when they throw the net, వారు వల విసిరినప్పుడు, if the fish comes into the net, to an extent the fish is safe. మంచి కోరికతోటి చేప వల్లోకి వస్తుందా? వేసినప్పుడు వాళ్ళు వచ్చేస్తారు. వల్లోకి వచ్చేస్తుంది. But otherwise, when the fisherman puts the hook, ఆ గాలం వేస్తే గాని, and the fish latches onto that hook, ఆ గాలంని పట్టుకుంటుంది చేప. it comes out with blood, with torn stuff. చీల్చబడినటువంటి రక్తముతోటి ఆ మాంసంతోటి చేప బయటకు వస్తుంది. God will get you back. దేవుడిని తీసుకొస్తాడు. But why do you want to get back in that state? ఎందుకు అలా కుచ్చబడి లాగబడి వస్తావు? Where there is nothing to be done in life. అప్పుడు నీ జీవితం చేయడానికి కూడా ఏముండదు. You don't have strength to do. నీకు బలం ఉండదు. You don't have reputation to do. నీకు చెడ ప్రతిష్ఠ ఉండదు. Even if you're restored with Christ, people will not accept you. క్రీస్తు చేత నువ్వు పునరుద్ధరణ చేయబడి సమకూర్చబడినా ప్రజలు నిన్ను అంగీకరించరు. Don't get into areas that you're not supposed to get into. నువ్వు ఏ విషయాల్లో జోక్యం చేసుకోకూడదో, ఎక్కడికి వెళ్ళకూడదో అలాంటి వాటికి నువ్వు వెళ్ళకుండానే ఉండు. How can you be a person who can be in the will of the Lord? How can you be a person who can be in the will of the Lord? ఆ దేవుని చిత్తమును ఎలా చేయగలుగుతాడు ఒక వ్యక్తి? Just by being his disciple. ఆయన శిష్యుడిగా ఉండడం ద్వారానే. When we go further, ముందుకు వెళ్దాం. we'll stop Lot there. అక్కడ లోతును అక్కడ ఆఫ్ చేద్దాము. We'll turn our eyes to Abraham. ఇప్పుడు అబ్రహాం వైపు తిరుగుదాం. 14th verse. 14వ వచనం. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి
నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. After Lot left, లోతు వెళ్ళిపోయిన తర్వాత God asked Abraham to do something. దేవుడు అబ్రహాముతో ఒకడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? చూడండి ఏం చేయమంటున్నాడు అబ్రహాంని? కళ్ళెత్తి చూడమంటాడు. కన్నులెత్తి చూడుము. See the difference. How చూడండి, beautiful the తేడా word. చూడండి. 10th verse. 10వ వచనంలో Just Abraham said, "You go." అబ్రహాం అన్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు లోతుతోటి. Who lifted the eyes and saw? వెంటనే ఎవరు కన్నులెత్తారు? Lot. లోతు కన్నులెత్తి చూసుకున్నాడు. But God cares for Abraham so much that He's telling Abraham, "You lift up your eyes. ఇప్పుడు దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహమా నీ కన్నులెత్తి చూడు. You will see what I want you to see." ఇప్పుడు నువ్వేం చూస్తావంటే, నేనేం చూడాలని నేను కోరుకుంటున్నాను అబ్రహమా, నువ్వు ఇప్పుడు అదే చూస్తావు. నువ్వు You will get what I desire to give you. నేను నీకేమి ఇవ్వాలనుకున్నా అది నువ్వు పొందుతావు. Just not one side. Just not one side. ఒకవైపు కాదు. North, east, west, south, all is yours. కుడివైపు, ఎడం వైపు, తూర్పు, దక్షిణం అన్ని చూడు. That is a blessing అది ఆశీర్వాదం of being a disciple. శిష్యుని యొక్క ఆశీర్వాదం అది. We should be such disciples like Abraham, wherein God says, "You lift up your eyes, I will show you what you need to మనం see." ఎలాంటి శిష్యులుగా ఉండాలంటే, దేవుడు మనతో చెప్పాలి, నువ్వు చూడు నేను నీకు ఇస్తాను. A very interesting thought. ఒక మంచి ఆసక్తికరమైన అంశం, ఆలోచన. All through these years, ఈ సంవత్సరాల అంతటి కాలంలో Abraham did not have Ishmael. అబ్రాహాంకి ఇష్మాయేలు పుట్టలేదు. Abraham did not have Isaac either. అబ్రాహాంకి ఇస్సాకు కూడా పుట్టలేదు. If Lot was faithful and if he was a faithful disciple, ఒకవేళ లోతు గాని నమ్మకమైన శిష్యుడిగా ఉంటే probably బహుశా the God who called himself as the God of Abraham, God of Isaac, God of Jacob would have also called himself the God of Lot. ఆ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి చెప్పుకున్న దేవుడు ఒకవేళ లోతు కూడా నమ్మకంగా ఉండుంటే అప్పుడు అబ్రాహాము లోతు అని చెప్పి అబ్రాహాము లోతుల దేవుణ్ణి అని చెప్పుకునే వాడేమో. Lot will never get that title again. లోతుకి ఆ యొక్క పిలుపు మరలా ఎన్నడూ దొరకలేదు. Never. ఎప్పుడు దొరకలేదు. Whatever he does, తను ఏం చేసినా సరే he will never get it. మరలా వెనక్కి రాదు. Beloved, ప్రియలారా, we do not know how much we are losing by not being the disciples of ఒక Christ. శిష్యుడిగా ఉండకుండా మనం ఎంత కోల్పోతున్నామో మనకు అర్థం కావట్లేదు. We've already lost enough. ఇప్పటికే చాలా నష్టపోయావు. Lost enough. ఇప్పటికే చాలా నష్టపోయావు. We've lost talents. తలంతులు కోల్పోయాం. శాంతులు కోల్పోయావు. Time. సమయం కోల్పోయావు. Treasure. నీ సంపద కోల్పోయావు. Trust. నమ్మకాన్ని కోల్పోయావు. We lost everything. చాలా నష్టపోయావు. అంతా నష్టపోయావు. But you and I are seated here because God is giving one more opportunity for us to choose to be a disciple. శిష్యులుగా ఉండడానికి, మరొక నిర్ణయం తీసుకోవడానికి, కోరుకోవడానికి దేవుడు తన కృపచేత అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. We don't have to bother about our neighbors. మన ఇరుగు పొరుగు వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. We don't have to bother about anyone else. ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. The question is coming to you and me. నీకు నాకు వస్తున్న ప్రశ్న, Will you be my disciple? నీవు నా శిష్యుడిగా ఉంటావా? Will you be my disciple? నువ్వు నా శిష్యుడిగా ఉంటావా? Take up your cross. నీ సిలువను ఎత్తుకో. Deny yourself. నిన్ను నీవు ఉపేక్షించుకో. Die daily. ప్రతి దినము చనిపో. And follow me. నన్ను వెంబడించు. Follow me. నన్ను వెంబడించు. Follow me. నన్ను వెంబడించు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our glorious God, పరలోకమందున మా దేవా, in the precious name of Jesus Christ our Lord, we continue in your presence. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీ సన్నిధిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. Thank you for your presence with us. నీ సన్నిధిని బట్టి, మాతో ఉంచిన నీ సన్నిధిని బట్టి వందనాలు ప్రభువా. Thank you for your voice. Thank you for your word.
నీ వాక్యమును బట్టి, నీ స్వరమును బట్టి, నీ వాక్యమును బట్టి వందనాలు. We accept that ప్రభా మేము దీన్ని అంగీకరిస్తున్నాం. there are barely any disciples in your church today. నేటి దినాల్లో ఉన్న సంఘములో శిష్యులు అతి కొద్ది మంది, ఎవరు లేరు అని మేము ఒప్పుకుంటూ ఉన్నాం. We do not know about others, ప్రభా ఇతరుల గురించి మాకు తెలియదు కానీ, but we have a desire అయితే మాకు కోరిక ఉంది ప్రభా, to be a disciple of మేము yours, శిష్యులుగా ఉండాలని ఆశిస్తున్నాం. to be a follower of yours, ప్రభా నిన్ను వెంబడించాలని కోరుతున్నాం. a community, a congregation that takes up its cross, deny itself and follow you dying daily. తమను తాము ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ప్రతిదినము చనిపోతూ నిన్ను వెంబడించేటువంటి గుంపు, సమాజము, సంఘముగా ఉండాలనుకుంటున్నాం. The decision and the destination of Lot is speaking to us. లోతు తీసుకున్న నిర్ణయము, లోతు చేరుకున్న గమ్యము మాతో మాట్లాడుతున్నాయి. What shall it profit a man if he shall gain the whole world and lose his own soul? సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను కోల్పోనేడలా ఆ నరునికి, ఆ మానవునికి ఏం ప్రయోజనము? And what shall it profit a Christian if he fails to be a disciple of Lord Jesus Christ? ఒక క్రైస్తవుడని పిలువబడేటువంటి వ్యక్తి శిష్యుడిగా ఉండడంలో తప్పిపోతే ఆ క్రైస్తవుడికి ఏం ప్రయోజనం ప్రభా? Oh Lord, make these words resound in our hearts. ప్రభా ఈ వాక్యములు మా హృదయంలో నాటబడినట్లుగా మీరు చేయండి. Help us to offer you the best. ప్రభా నీకు శ్రేష్టమైనది మేము అర్పించడానికి కృప చూపించండి. Help us to offer you the first. ప్రభా ప్రథమమైన వాటిని నీకు అర్పించడానికి కృప చూపించండి. May your glory be our goal. ప్రభా నీ యొక్క మహిమే మా యొక్క గమ్యముగా, గురిగా ఉండడానికి కృప చూపించండి. And may we be grounded as your disciples. మేము శిష్యులుగా స్థిరపడటానికి, నాటబడటానికి కృప చూపించండి. Send us with your blessings. ప్రభా నీ ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించండి. Take care of this congregation. ప్రభా యొక్క సంఘం పట్ల మీరు బాధ్యత వహించండి. Preserve them. వారిని భద్రపరచండి, Protect them. వారిని కాపాడండి, Provide all their needs. వారి అవసరాలన్నీ తీర్చండి, Sanctify them. వారిని పరిశుద్ధపరచండి, Shepherd them. వారిని కాపు కాయండి, Sustain them. వారిని భద్రపరిచి కాపాడండి ప్రభా. And be their sufficiency. ప్రభా వారికి సామర్థ్యుడుగా, వారిని పోషించేవాడిగా ఉండండి. We would like to see no one else but Christ. ప్రభా నీవు క్రీస్తు ప్రభువారిని, అయినా నిన్ను మాత్రం తప్ప వేరే వారిని ఎవ్వరు చూడకుండా సహాయం We చేయండి. would like to be found in the center of the cross, the Spirit and the Word. క్రీస్తు శిలువ కేంద్రముగా ఆత్మ యొక్క సంచారంలో ఉండడానికి కృప చూపించండి. Help us, we are very weak. ప్రభా మేము బలహీనలో మాకు సహాయపడండి. Many are falling away. అనేక మంది పడిపోతున్నారు ప్రభా. Help us to be faithful till the very end. ప్రభా అంతం వరకు నమ్మకంగా కొనసాగేదని సహాయం చేయండి. Pray for Brother John and all those who are supporting him in this ministry. ప్రభా సోదరుడు జాన్ కొరకు సహకారులుగా ఉన్నటువంటి సోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. Oh Lord, it may be a beacon in this area. ప్రభా ఈ యొక్క స్థలంలో దీపస్తంభముగా ఉండినట్లుగా చేయండి. Be with us. మాతో ఉండండి ప్రభా. If you tarry and if you're alive, enable us to meet and rejoice with one another. మీరు అక్కడ ఆలస్యమైతే మేము సజీవులంగా ఉంటే మరొకసారి కలుసుకోవడానికి మీరు మాకు కృప చూపించండి. In the name of Lord Jesus Christ we pray. యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. మన తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమయు, ఆయనకు మన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలంతో నడిపించునుగాక. Amen. ఆమేన్.